జయ గురుదత్త. 2026 5వ నెల కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది? కన్యారాశి వారికి రాశ్యాతు షష్టమ స్థానంలో రాహు సంచారం, దశమంలో గురువు, భాగ్యంలో శుక్రుడు, అష్టమ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం, అలాగే సప్తమంలో శని సంచారము. ఇక్కడ డబ్బు 5వ నెలలో కన్యారాశి వారికి బాగుంటుంది, అంటే డబ్బు బాగా వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్లకు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం మారటానికి కూడా ఈ నెల అనుకూలమనే చెప్పాలి. ఉద్యోగంలో అంటే ఉద్యోగం చేసే వాళ్లకు జీతంతో పాటు ఇతర లాభాలు కూడా సూచిస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి లాభాలు సూచిస్తున్నాయి. అంటే వ్యాపారస్తులకు గత నెల కన్నా ఈ నెల బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే వస్తాయి. కన్యారాశి వారికి 5వ నెలలో, అంటే అది కూడా అష్టమ స్థానంలో వ్యయాధిపతి ఉండడము, అలాగే కుజుడు కూడా ఉండడం, రాశ్యాధిపతి ఉండడం పెద్దగా కాదు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహము అయిన వాళ్లకు సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి ఈ నెల ప్రశాంతంగా ఉండడం, లేదా ఎక్కడికైనా దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడం, ఎక్కువగా జాలీగా ఉండడము, ఎక్కువగా తీర్థయాత్రలు కానీ లేదా విహారయాత్రలు కానీ ఇలా అకేషన్కి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కన్యారాశి వారు నూతనంగా వివాహం అయిన వాళ్ళు, అది ఎలాగో జరుగుతుంది అని మనం అనుకోవచ్చు. కానీ 5వ నెలలో ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మనము వెళ్ళాలనుకున్నా కూడా టైం కుదరాలి కదా. ఈ నెల వెళ్తే బాగానే ఉంటుంది. ఇక వైవాహిక పరంగా గొడవలు తక్కువగానే ఉంటాయి ఈ నెల. ఇంట్లో కూడా గొడవలు చికాకులు తగ్గుతాయి. భార్యతో, పిల్లలతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటారు. ఇక లోన్లు పెట్టుకున్నటువంటి వాళ్లకు ఈ నెల లోన్లు లభిస్తాయి. ఇల్లు మారాలి అనుకుంటే ఈ నెల బాగానే ఉంటుంది. కన్యారాశి వారు ఇల్లు మారొచ్చు. విదేశాల్లో ఉన్నవాళ్ళు లేదా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్దాం అనుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారు. అయినప్పటికీ నెలాఖరులో బాగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం రావటం కానీ, లేదా ఏదైనా వీసా సమస్య క్లియర్ అవ్వడం కానీ అవి క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ అమ్మాలనుకుంటే ఈ నెల కొంచెం ఆగాలి. ఎందుకంటే 5వ నెలలో పెద్దగా లాభాలు సూచించట్లేదు. అంటే ఇల్లు కానీ స్థలం కానీ అమ్మడానికి, అవి అమ్మడము మీరు అనుకున్న రేటు రావడం అనేది జరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. చదువుకునే వాళ్ళకి కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది, పర్వాలేదు. ఈ నెల అన్ని సెలవులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు బాగుందని చెప్పొచ్చు. ఇక కన్యారాశి వారికి గ్రహబలం, దైవబలం రావడం కోసము పరిహారము, ప్రతి సోమవారం తలస్నానం చేస్తే మంచిది 5వ నెల. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరం విన్నా చదువుకున్నా కన్యారాశి వారికి చాలా మంచిది. ఎందుకంటే శుక్రుడు భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉండడం చాలా చాలా విశేషం. మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతాయి ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదివితే. అలాగే దగ్గరలో ఉన్న ఏదైనా వైష్ణవ ఆలయం, వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ, జగన్నాథ స్వామి కానీ, అలా వైష్ణవ రూపాలు, శ్రీకృష్ణ మందిరము, రామాలయం, ఇటువంటి వైష్ణవ ఆలయాలు దర్శనం చేయటం కన్యారాశికి చాలా మంచిది. అనారోగ్య సమస్యలు కూడా రావు. ఇక కన్యారాశి వారు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చకుడికి 1 లీటర్ నువ్వుల నూనె దానం చేయాలి. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది, డబ్బు బాగా వస్తుంది. కన్యారాశి వారు కారు కానీ బైక్ కానీ కొనుక్కుంటే ఈ నెల బాగానే ఉంటుందా అంటే అనుకూలంగానే ఉంది. గురుబలం ఉంది కాబట్టి కారు కానీ బైక్ కానీ తీసుకోవచ్చు. అది కొత్తది కానీ సెకండ్ హ్యాండ్ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెడితే బాగానే ఉంటుందా అంటే ఓకే, కంపెనీయో లేదంటే ఎక్కడైనా ఫిక్స్డ్ చేసుకోవడమో షేర్లలోనో పర్వాలేదు. బట్ అన్నిటికీ కూడా జాగ్రత్తలు అవసరం, నిబంధనలు ఉంటాయి. వాటిని అనుసరించి వెళ్ళడం చాలా ముఖ్యమైన పాయింట్. అలాగే కన్యారాశి వారు ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, జాబ్ ఇంటర్వ్యూ లేదా పెళ్లి చూపులకు వెళ్ళడము, లేదా అతి ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, లేదా ఎవరి దగ్గర నుంచైనా డబ్బు రావాలి, ఆ డబ్బు అడగడానికి వెళ్తున్నాం, అలా వెళ్తున్నప్పుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చాలా మంచిది. ఈ నెల మీ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు, అందులో రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఉత్తర దిక్కుగా ప్రయాణం మీకు అనుకూలిస్తుంది. కన్యారాశి వాళ్ళు తప్పకుండా ఈ నియమాలని పాటించండి, అంతా శుభం జరుగుతుంది.